శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి నవమి. భరణీ నక్షత్రం రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. శుక్లయోగం రాత్రి 12 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి బ్రాహ్మీయోగం. విష్టికరణం సాయంత్రం 4 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి భవకరణం. అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 51 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 24 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి ఈనాడు ఉన్నటువంటి పర్వాల గురించి, చేదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే, ఈనాడు మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి అని దీన్ని పిలుస్తారు. పంచమ వేదంగా చెప్పబడేటటువంటి మహాభారత ఇతిహాసంలో పాండవులు, కౌరవులు వారు ఉభయుల్ని కూడా సంధానపరిచి వాళ్ళు ఒక చరిత్రను సృష్టించడానికి, వారి యొక్క ఆ ఇతిహాసం అంతా నడవడానికి మూలమైనటువంటి మూలపురుషుడు ఎవరంటే భీష్మాచార్యుల వారు అని అంటారు. ఆయన్ని భీష్మ పితామహులు అని కూడా అంటారు. అసలు ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఆయన అసలు పేరు శాంతననుడు గాంగేయుడు అని. అంటే శంతన చక్రవర్తి కుమారుడు కనుక శాంతననుడు అని పిలిచారు. అట్లాగే గంగాదేవి యొక్క గర్భ సముద్భవుడు కనుక ఆయన్ని గాంగేయుడు అని కూడా పిలిచారు. గంగా గర్భ సముద్భవుడైనటువంటి ఆయన తండ్రి నుండి వెళ్ళిపోయి తల్లి సంరక్షణలో కొన్నాళ్ళు పెరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి రాజ్య పరిపాలన, ఆ క్షాత్రధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో తల్లి అయినటువంటి గంగాదేవి ఆవిడ శాప పరిహారం అయ్యి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శంతన చక్రవర్తి మళ్ళీ వివాహం చేసుకోవాలి అని సంకల్పించినప్పుడు సత్యవతి అనేటటువంటి ఒక మత్స్యగంధి, అంటే మత్స్య కులానికి చెందినటువంటి ఆవిడని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తండ్రి యొక్క మనోభీష్టాన్ని తెలుసుకొని ఆ సంబంధం మాట్లాడటానికి వెళ్ళినటువంటి వాడే ఈ గాంగేయుడు. వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని వివాహానికి ఒప్పించేటటువంటి ప్రయత్నంలో ఆవిడ తండ్రితో మాట్లాడుతూ, నాయన, మీ తండ్రికి 2వ భార్యగా మా అమ్మాయి వస్తే తనకు సంతానం కలిగినప్పుడు వారికి రాజ్యాధికారం రాదు కదా, నీవనేటటువంటి వాడు రాజ్యాన్ని చేపడతావు కదా అంటే, తండ్రి యొక్క సౌఖ్యం కోసం, ఆయన కామ్యాన్ని నెరవేర్చడం కోసం నాకు రాజ్యం అక్కర్లేదు, నీ కుమార్తెకు పుట్టేటటువంటి పిల్లలకే నేను ఈ రాజ్యాన్ని అప్పచెప్తాను, వారికి సింహాసనాన్ని ఇస్తానని ఆ మహానుభావుడు చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నీవు వదిలిపెట్టినా పర్వాలేదు, రేపు నీకు వివాహమై నీకు సంతానం కలిగితే వారు మళ్ళీ సింహాసనం కావాలంటేనో అని ఆయన సందేహాన్ని వెలిబుచ్చుతాడు. అప్పుడు ఆ మహానుభావుడు, తండ్రి కోసం నేను వివాహం అనేది చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని భీషణమైనటువంటి ప్రతిజ్ఞ పూనినటువంటి వాడు కనుక ఆయన్ని భీష్ముడు అన్నారు. తండ్రి కోసం అంత గొప్ప వ్రతాన్ని, అంత గొప్ప నియమాన్ని పాటించినటువంటి వాడు కాబట్టి దేవవ్రతుడు అన్నారు. భీష్మ అనేటటువంటి ఆ శబ్దాన్ని దేవతలందరూ కూడా పలుకుతూ ఆ సమయంలో ఆయన మీద పూలవాన కురిపించాడు. అటువంటి ఆ మహానుభావుడు భీష్ముడు తండ్రి కోసం ఆ రకంగా చేసి సత్యవతీదేవికి కలిగినటువంటి సంతానం, వారికి కలిగినటువంటి సంతానానికే ఆయన సింహాసనాన్ని అప్పజెప్పి ఆయన కనుసన్నల్లో ఆ విధమైనటువంటి పరిపాలన సాగేలాగా ఆయన చేశాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామానికి కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆ సంగ్రామంలో మొట్టమొదటి ఆ సారథ్యం వహించినటువంటి వాడు కూడా ఆయన. అట్లాగే ఈ కాలాన్ని అనుసరించి, కాలధర్మాన్ని అనుసరించి కొన్ని కార్యాలు చేయాలి కాబట్టి ఆయన యుద్ధంలో పాల్గొనడం ఇదంతా కూడా జరిగింది. దుర్యోధనుడి యొక్క అకృత్యాన్ని కూడా ఏమిటంటే కాలధర్మాన్ని అనుసరించి ఆయన అడ్డుకోకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో అడ్డుకున్నాడు. పాండవులు ధర్మపక్షపాతం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి పాండవుల పక్షాన ఈయన వహించి ఆ మొత్తం దీన్ని నడిపించడం జరిగింది. చివరికి అర్జునుడి చేతిలో ఆయన, అర్జునుడి బాణాలతో ఆయన నేలరాలడం జరిగింది. అటువంటి సందర్భంలో దక్షిణాయనంలో ఆయన ఆ నేల రాలడంతో అర్జునుడు అంపశయ్యను ఏర్పాటు చేస్తే ఉత్తరాయణం వరకు ఆయన నిరీక్షించి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఆయన తనువును చాలించడం జరిగింది. ఆ మహానుభావుడు దేహత్యాగం చేసినటువంటి ఈ పర్వదినమే భీష్మాష్టమి. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటంటే, తండ్రి కోసం అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టి దేవతలు ఆయనకి ఇచ్ఛామరణం అనే దాన్ని ప్రసాదించారంటే ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించేటటువంటి స్థితిని ఆయన ప్రసాదించారు. అయితే ఈ భీష్ముడు అనేటటువంటి వాడు శాపవశాత్తు అష్టవసువుల్లో ఒకడు భీష్ముడిగా జన్మించాడని మనకి భారతంలో తెలుస్తున్నటువంటి విషయం. ఈ భీష్ముడిని ఆరాధించడం వల్ల మనందరికీ కూడా పూజనీయుడు భీష్ముడు.
ఎందుకు భీష్ముడు మనకు పూజనీయుడయ్యాడంటే గొప్ప మనకి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని జాతికి ఇచ్చాడు ఆయన, విష్ణు సహస్రనామం అనేటటువంటి దాన్ని. అట్లాగే చాలా ధర్మాలు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఆయన లోకానికి ధర్మాలు చెప్పడం జరిగింది. అటువంటి భీష్ముడిని ఉద్దేశించి వాళ్ళ అందరూ కూడా విధి విధాన పురస్సరంగా తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి లేనివాళ్ళు స్త్రీ పురుష వర్ణ వయో లింగభేదం లేకుండా భీష్మ తర్పణం అనేది నిర్వహించాలని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అట్లనే జలము లేదా అక్షతలతో ఈ భీష్మ తర్పణం చేయాలి. వైయాఘ్రపద గోత్రుడు ఈయన. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పెద్దల నుండి తెలుసుకొని ఈ భీష్మ తర్పణాన్ని చేయడం వల్ల మనకి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా వంశవృద్ధి అనేది కలుగుతుంది. ముఖ్యంగా పురుష సంతానం లేనటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు ఈ భీష్మ స్తవం ఈనాడు పారాయణ చేసి భీష్మ తర్పణం చేయటం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. అటువంటి భీష్ముడు పరమపదాన్ని చేరినటువంటి భీష్మాష్టమి ఈనాడు కనుక అందరికీ సమస్త శుభాలను శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే రోజంతా సుఖకరంగా సాగుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి, బుధవారం, నక్షత్రం భరణి. ఈనాటి ప్రత్యేకత భీష్మాష్టమి. తన కళ్ళ ఎదురుగుండానే ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరుగుతూ ఉండడాన్ని చూచి ఊరుకోవడం, సంపూర్ణమైనటువంటి రాజ్య సంపద తనదే అయినప్పటికీ దుర్యోధనుడు పందేలని పెట్టేటటువంటి సందర్భంలో మౌనంగా ఉండడం, ధృతరాష్ట్రుడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా ఏ విధంగానూ మందలించకపోవడం వంటి నేరాలని తాను చేశాడు. ఆ కారణంగా తాను చేసిన తప్పులకి తానే శిక్షని విధించుకుంటూ కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగిందో అదే ప్రదేశంలో ఉత్తరాయణం వచ్చేంత వరకు 58 రోజుల పాటు అదే ప్రదేశంలో ఉంటూ ఎవరి సహాయము లేకుండా తన తప్పులకి తానే శిక్షను విధించుకున్న పరమ పూజ్యుడు, ఉత్తముడు, మహానుభావుడు భీష్ముడు. అంచేతనే శ్రీ మహావిష్ణు స్వరూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు తనలో లీనం చేసుకున్నాడు. అంతటి ఉత్తమమైనటువంటి పరమ పర్వదినం భీష్మ అష్టమి. తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు కూడా తర్పణాలని విడవాలని తెలియచేస్తోంది శాస్త్రధర్మం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడున్నాడు, వృషభంలో గురువు ఉన్నాడు, మిథునంలో కేతు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, రవి బుధులు మకరంలో ఉంటే కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రాహువు శుక్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఏ ప్రతికూల సమస్యలు అయినటువంటి కారణంగా చాలా ఆనందంగా రోజుని గడపగలుగుతారు. దూరపార ప్రయాణాల్ని వ్యాపార అభివృద్ధి కోసం చేస్తున్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమకి ఏమాత్రము గురి కానే కారు. ముఖ్యంగా వ్యాపార స్థలాన్ని మరో చోట కూడా ప్రారంభించాలనే ఆలోచనతో ఉండే కారణంగా దానికి అనుకూలమైనటువంటి ఆలోచనలతోనూ దానికి సంబంధించిన ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితోనూ చర్చల్ని చేస్తూ కనిపిస్తారు. భీష్మాష్టమి సందర్భంగా మేషరాశి వారు గంగాదేవిని పూజించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ గంగా అనుగ్రహం లభించడంతో పాటు ఆరోగ్య సిద్ధి కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే తప్పక ఏదో ఒక తప్పుని తెలియక చేసేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యతిరేకమైనటువంటి దృష్టితో ఉండేటటువంటి వారు ఎక్కడైనా ఒక పొరపాటు చేస్తే బాగుండనే ధోరణితో చూస్తూ ఉండేటటువంటి కారణంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండడం ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో అవసరం. తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో శ్వాసకోశ అనారోగ్యం మరింతగా పెరిగే అవకాశం గోచరించవచ్చు. ఇంతకుముందు ఏదైనా మోకాళ్ళకు కానీ లేదా ఇతరమైన ముఖ్యమైన అంగాలకు కానీ శస్త్రచికిత్సని కానీ చేయించుకుని ఉన్నట్లయితే పునఃపరీక్షని అదే వైద్యుని చేత చేయించుకోవడం సర్వవిధాల అనుకూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. భీష్మాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మల్లెలతో పూజించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. పైకి మాత్రం పిరికిదనంతో కనిపిస్తూ ఉంటారు. అధికారులతో చక్కనైనటువంటి సద్భావం ఉంటుంది. కానీ పైకి మాత్రం వారితో ఏ విధమైన పరిచయము లేనటువంటి వారుగా కనిపిస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా వీరి ద్వారా ఏవైనా పనులు కానీ చేయించుకోవాలి అని అనిపించినట్లయితే అవి కావు అనేటటువంటి ఆలోచనతో ఉండి తీరవలసిందే. ఎంతో మొగమాటం ఉన్నటువంటి కారణంగా పై అధికారులతో అలాగే క్రింది ఉద్యోగులతో కూడా చేయించుకోవాల్సిన పనుల్ని వీరి ద్వారా చేయించుకుందాం అనుకుంటే అది అయ్యే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడుల విషయంలో ఏ విధమైన అనుకూలత గొప్పగా ఉండకపోయేటటువంటి కారణంగా ఎక్కడా పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. భీష్మాష్టమి సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుని అంటే ప్రత్యక్ష భగవానుణ్ణి రక్తాక్షతలతో కానీ అంటే కుంకుమ పూసిన అక్షతలతో పూజించినట్లయితే శుభవార్తని ఆకస్మికంగా వినే అవకాశం ఉంది. ఆర్థిక లాభంతో. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎక్కువ ఆలోచనతో ఉంటారు. ఎక్కడా గట్టిగా పెట్టుబడిని పెట్టేటటువంటి ఆలోచన, ధైర్యము వారికి ఉండకపోవచ్చు. ఆ కారణంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. అతి ముఖ్యమైనటువంటి ఆస్తిని అమ్మి పెద్దదైనటువంటి ఇంటిని నిర్మించాలనేటటువంటి ఆలోచన ఇంకా అలా ఆలోచన దశలోనే ఉంటుందనే విశేషాన్ని మర్చిపోనేకూడదు. ప్రతివారి విషయాన్ని భుజాన వేసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసమని తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తూ తమదైనటువంటి విలువైన కాలాన్ని పోగొట్టుకునే అవకాశం గోచరిస్తోంది. భీష్మాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే, అంతేకాక పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఎక్కడైనా సరే ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రవర్తిస్తారు. శత్రువు ఇంటి యందు కూడా ఈ విధమైన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఉత్తమ లక్ష్యంతో ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండదు. తాత్కాలికంగా ఉన్నటువంటి అనారోగ్య భావానికి సంబంధించినటువంటి ఔషధాలని తాత్కాలికంగా వాడుతూ ఉంటారు. విశేష సంఖ్యలో ఏమాత్రమూ కాకపోవడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. ఇంతకుముందు ఏవైనా వ్యాపారాలు కానీ చేసి ఉన్నట్లయితే, వ్యాపారంలో తెలిసి చేసిన మోసాలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. లేని పక్షంలో రేపటి రోజున విదేశాలకు వెళ్ళినప్పుడు పిలిపింపబడే అవకాశం దాకా ఆ విషయం ముదిరిపోయే అవకాశం గోచరిస్తోంది. భీష్మాష్టమి సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆర్థికమైనటువంటి సిద్ధి జరిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొగమాటం ఏమాత్రమూ లేకుండా ఉంటారు. పై ఉద్యోగం కోసమని ప్రత్యేకమైన పోటీ పరీక్షలు రాసే అవకాశం ఆలోచనతో ఉంటారు.
ఈ అధికారులైనటువంటి వారు నిజానికి వీరిని పై ఉద్యోగానికి సిఫార్సు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ముందే వీరు పై పరీక్షల్ని రాస్తూ ఉండేటువంటి కారణంగా వేరు ఆలోచన పై అధికారులకు కలిగే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా వీరి మీద పై అధికారులు ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టి వ్యాపారాన్ని చేసేటటువంటి వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాన్ని చేయాలని అంతదాకా ఆలోచిస్తారు. ఆ పని చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఆ ఉత్తమమైనటువంటి సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి వీరి మీద ప్రత్యేకమైన వ్యతిరేకతా భావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి భీష్మాష్టమి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది. చెప్పలేనంతటి ఆదాయం సొంతం అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో అందరితోనూ సయోధ్యభావంతో ఉంటారు. అన్నదమ్ములతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల కారణంగా కుటుంబంలో చెప్పవలసిన కొన్నిటిని వారికి తెలియచేసే అవకాశం ఉంది. అది కుటుంబంలో ఉన్న మిగిలిన సభ్యులకి నచ్చేటటువంటి అంశంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో కార్యక్రమాన్ని ఈరోజు నడిపిస్తారు ఈ రాశివారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండే అవకాశం లేనే లేదు. కానీ దూరభార ప్రయాణాలకి శరీరం సహకరించకపోయే అవకాశం బలంగా గోచరిస్తోంది. భీష్మాష్టమి సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో ఆరాధించినట్లయితే కోపం అదుపులో ఉంటుంది. తద్వారా భూలాభం కలిగే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏమున్నాయో వాటిని అనుకూలమైనటువంటి వారికి సంపూర్ణంగా విప్పి చెప్పి చూపించే విధానం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రం ఉండదు. కానీ మానసికంగా మాత్రం ధైర్యం అంతగా ఉండకపోవచ్చు. తమకు కలిగినటువంటి శారీరక అనారోగ్యాన్ని ఇతరులు చెప్పినటువంటి కారణంగా మానసికమైనటువంటి భయ ఆందోళనతో ఉంటారు. కానీ సరైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లయితే భయ ఆందోళన తొలగే అవకాశం గోచరిస్తుంది. భీష్మాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభం, ఆర్థికమైనటువంటి అనుకూలతతో లభించే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి సంతృప్తి కలిగి ఉంటారు. తమ సొమ్ముతోనే తాము ఏదైనా చేయగలుగుతున్నాము అనే అహంకార భావం శరీరం నిండుగా గోచరిస్తూ ఉంటుంది. తండ్రితో చక్కనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటారు. తల్లితో అంతటి అనుబంధం లేకపోయినప్పటికీ కూడా కుటుంబంలో ఎంతో ప్రేమ ఆనందాలతో ఉండగలుగుతారు. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం కొద్ది ఆందోళనకరంగా ఉండొచ్చు. నిత్య ఔషధ సేవని చేస్తూ కనిపిస్తారు. సూర్య ఆరాధన కోసమని ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. భీష్మాష్టమి సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే భూలాభం అనుకోకుండా కలిగే అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. మోసం చేయాలనేటటువంటి ఆలోచనతో వ్యాపారాన్ని చేయరు. కానీ పరిస్థితి ఆ విధంగా వెళ్ళేటటువంటి విధానం గోచరిస్తుంది. ఆ కారణంగా ముందే ఆలోచించుకోగలగాలి. తమదైనటువంటి నిర్ణయం మాత్రమే అమలు జరిగేలాగా. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం చేయనటువంటి కారణంగా ఈ రాశి వారికి ఆరోగ్యం దెబ్బతిని ఉండాలి, లేదా ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం బలంగా గోచరిస్తుంది. కుటుంబంలో ఉండేటువంటి సభ్యులతోనూ చుట్టాలతోనూ చక్కనటువంటి ఐకమత్య భావనని పెంపొందించుకున్నటువంటి కారణంగా ఎవరి నుండి ఏ విధమైన సహాయము ఈ రాశి వారికి అంత విశేషంగా జరిగే అవకాశం ఉండకపోవచ్చు.
భీష్మాష్టమి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైన సమస్యలని తొలగిపోయి రావలసిన బకాయిలన్నీ కూడా లభించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ అనుకూలతాభావాన్ని కలిగి ఉంటారు. సకాలంలో నిద్రా భోజనాలని తప్పక చేసి తీరాలనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. ఇంట్లో ఏ విధమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు తప్ప వ్యాపార విషయాలను ఏమాత్రము స్పృశించకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. లేని పక్షంలో ఆ తినబడేటటువంటి ఆహారానికి సంబంధించిన అరుగుదల తక్కువ అయ్యే అవకాశం గోచరించవచ్చు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉంటారు. అయితే వైద్య పరీక్షల్ని చేయించుకుని ఎక్కడ అనారోగ్యం ఉందనే విషయాన్ని తెలుసుకోవడం అత్యంత అవసరం. భీష్మాష్టమి సందర్భంగా కుంభరాశి వారు మహాగణపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతితో పాటు రావాల్సినటువంటి సొమ్ము మొత్తం వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. మానసికమైనటువంటి ఉత్సాహంతో కూడా ఉండగలుగుతారు. ఏ విధమైన వాద వివాదాలు లేకుండా ఉండేలా 2 పక్షాలకు సంబంధించినటువంటి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మొత్తం సమస్యని పరిష్కరించగలుగుతారు కూడా. ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉండేందుకు సరైనటువంటి తీరులో భోజనాన్ని అలాగే నిద్రని ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ కూడా తాత్కాలిక గ్రహ ప్రభావం కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది ఈ రాశి వారికి రోజంతా కూడా. ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా మాట్లాడగలుగుతారు. నిర్భయంగా మాట్లాడేటువంటి కారణంగా వ్యతిరేకమైన భావం తాత్కాలికంగా కలిగే అవకాశం ఇతరులైనటువంటి వారికి తప్పక ఉండి తీరుతుంది కూడా. భీష్మాష్టమి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఏర్పడుతుంది. ఆర్థికమైనటువంటి అనుకూలత తప్పక లభించి తీరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అంటే ఏంటో, విఘ్నదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భీష్మాష్టమి. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం, విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అని ఒక ప్రత్యేకమైన దోషం ఉంటుంది. అంటే మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే దాన్ని విఘ్నదోషము అనే పేరుతో పిలుస్తారు. మనం ప్రారంభించిన ప్రతి పని కూడా ముందుకు వెళ్లకుండా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి పడుతూ ఉంటే దాన్ని విఘ్నదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ విఘ్నదోషం నుంచి సులభంగా బయటపడటానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే వక్క గణపతి పూజ చెయ్యటం. మీ గృహంలో పూజా మందిరంలో వక్కలతో చేసినటువంటి వక్క గణపతిని ఏర్పాటు చేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ వక్క గణపతికి సింధూరం బొట్టు పెట్టి నమస్కారం చేసుకొని వెళ్ళండి. దానివల్ల విఘ్నదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ నుంచి మూట కట్టి ఆ మూటను మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. మీ పని పూర్తయిపోయిన తర్వాత ఆ మూటను గణపతి ఆలయంలో సమర్పించండి. ఈ పరిహారం పాటించడం ద్వారా విఘ్నదోషం తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఒక దీపం వెలిగించి వెళితే విఘ్నాలేవి రావు. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి
దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేయాలి. ఆవ నూనె శని భగవానుడికి ప్రియమైనది, లవంగం శుక్రుడికి ప్రియమైనది. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు శని శుక్రుల బలంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటానికి, విఘ్నదోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ ప్రత్యేకమైన దీపం అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే మనం ఎప్పుడు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విఘ్నాలు తరచుగా ఎదుర్కొంటూ ఉన్నట్లయితే తరచుగా వచ్చేటటువంటి విఘ్నాలన్నీ పోగొట్టుకోవటానికి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే గోమాత అనుగ్రహం వల్ల విఘ్న దోషాలన్నీ తొలగిపోతాయి. అసలు ప్రతిరోజు కూడా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ధూపం వేసి తులసి కోట దగ్గర అక్షింతలు కలిపిన నీటితో అర్ఘ్యం విడిచిపెడుతూ ఉన్నట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు పసుపు కొమ్ము దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా కూడా విఘ్నదోషం తొలగిపోయి కార్యజయం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.